హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు ఇంకో టేస్టీ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. నువ్వు చెక్కే. మనం బయట షాపుల్లో కొన్ని నువ్వు చెక్కేలానే పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 కప్ వరకు నువ్వులను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే నువ్వులు మాడిపోతే చెక్కి చేదు వచ్చేస్తుంది. అందుకని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు నువ్వుల్ని బాగా ఫ్రై చేసుకోండి. నువ్వులు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి నువ్వుల్ని తీసుకోండి. మళ్ళీ అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని అందులో ఏ కప్పుతో అయితే మనం నువ్వులను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. బెల్లాన్ని బాగా కరగనివ్వండి. బెల్లం బాగా కరిగిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకొని మరలా అదే కళాయిలో బెల్లం వాటర్ని యాడ్ చేసుకొని పాకం తీసుకోవాలి. మనం పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేయడానికి ఒక చిన్న గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని అందులోనే పాకం ఉడుకుతున్న పాకాన్ని చిన్నగా గరిటతో ఇలా వేసుకుంటే పాకం వచ్చిందో లేదో తెలుస్తుంది. పాకం రాలేదండి, లేత పాకం వచ్చింది. లేత పాకం కంటే ముదర పాకంలోనే నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. అందుకని ఇంకొక 5 మినిట్స్ వరకు పాకాన్ని బాగా మరగనివ్వండి. పాకం బాగా మరిగితేనే నువ్వు చెక్కి పర్ఫెక్ట్గా ఉంటుందండి. మనం తింటునేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. పాకం రాకపోతే మొత్తం జారిపోతుందండి, పలుచగా అయిపోతుంది. మరలా పాకం వచ్చిందో లేదో చూసుకుందాం. పాకం వచ్చేసిందండి, చూసారా? ఇలాగ వాటర్లో వేస్తే వాటర్ నుంచి బయటకు వచ్చేసరికి ముద్దలా రావాలి. ఇలా ముద్దలా వస్తే పాకం వచ్చేసిందని అనుకోవాలి. చూసారా? అలా రావాలన్నమాట. ఇలా వచ్చేసింది కనుక మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నువ్వుల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మంట హై ఫ్లేమ్లో పెడితే పాకం మాడు వాసన వచ్చేస్తుంది. అందుకని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా 2 బటర్ పేపర్స్ తీసుకొని వాటికి నెయ్యిని కానీ లేదా నూనెని కానీ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. అందులోనే ఈ పాకాన్ని యాడ్ చేసుకోండి. అలానే ఇంకొక బటర్ పేపర్ తీసుకొని దానిపైన ఈ బటర్ పేపర్ని వేసుకొని చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుంటే మొత్తం పలుచగా కాకుండా అలానే లావుగా కాకుండా పర్ఫెక్ట్ షేప్లో వచ్చేస్తుంది. ఇది చాలా సింపుల్ ట్రిక్ అండి. మనకి చేతులు కాలకుండా చాలా నీట్గా ఇలా పర్ఫెక్ట్గా చపాతీ కర్రతో పైన ఒక బటర్ పేపర్ని యాడ్ చేసుకొని చపాతీ కర్రతో ఇలా ఒత్తుకుంటే పలుచగా కాకుండా లావుగా కాకుండా వచ్చేస్తుంది. అలానే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ వరకు చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగా ఇంకోవైపు టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా ఎంతో హెల్తీ అయినా నువ్వు చెక్కి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.